It is not useful either in acute local disease of recent origin or in local affections that have already existed a long time. అంటే ఇది ఉపయోగకరంగా లేదు. ఎలాంటి కండిషన్స్లో? ఇటీవలి కాలంలో మొదలైనటువంటి యాక్యూట్ లోకల్ డిసీజెస్లో కానివ్వండి, నెక్స్ట్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి లోకల్ అఫెక్షన్స్లో కానివ్వండి. యాక్యూట్ లోకల్ డిసీజెస్ అంటే ఎగ్జాంపుల్గా రింగ్ బాంబ్ కానీ, లేదంటే బెడ్ సోర్స్ కానీ, ఇలాంటివి ఏంటంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కొన్ని మంత్స్, ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్ నుంచి వచ్చినవి. ఆర్ ఇన్ లోకల్ అఫెక్షన్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఏ లాంగ్ టైం, అంటే దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఎగ్జిమా కానివ్వండి, వీటిలో గోగో కానివ్వండి, సోరియాసిస్ ఇలాంటి వాటిలో, అంటే యాక్యూట్లోను క్రానిక్లోను ఇలాంటి వేటిల్లోనూ ఇది ఉపయోగకరంగా లేదు. ఏంటంటే టు రబ్ ఇన్ ఆర్ అప్లై ఎక్స్టర్నల్లీ టు ది స్పాట్ అండ్ ఎక్స్టర్నల్ రెమెడీ, అంటే బాగా రుద్దటం కానీ, లేదంటే పైకి బాహ్యంగా ఆ యొక్క ఎక్స్టర్నల్ రెమెడీని బాహ్యంగా అప్లై చేయడం కానీ, ఇలాంటివి ఏవి కూడా ఉపయోగకరంగా లేవు. ఈవెన్ దో ఇట్ బీ ది స్పెసిఫిక్ అండ్ వెన్ యూజ్డ్ ఇంటర్నల్లీ సాల్యుటరీ బై రీజన్ ఆఫ్ ఇట్స్ హోమియోపతిసిటీ, అంటే అది అదే మెడిసిన్ని నువ్వు ఇంటర్నల్గా లోపలికి కానీ ఇచ్చినట్లయితే దాని యొక్క హోమియోపతిసిటీ అంటే సాగుణ్యత కారణం చేత అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ అదే హోమియోపతి మెడిసిన్ని నువ్వు శరీరం మీద ఎఫెక్టెడ్ పార్ట్లో ఎక్స్టర్నల్గా కానీ యూజ్ చేయటం వల్ల అది నీకు మంచి చేయట్లేదు, ఇంకా మంచి చేయకపోగా దుష్ప్రభావాలను తీసుకొస్తుంది. And even though it be the specific and when used internally salutary by reason of its homeopathy, even although it should be at the same time administered internally, అంటే నేను ఎక్స్టర్నల్గాను ఇస్తాను, అట్ ది సేమ్ టైం ఇంటర్నల్గాను ఇస్తాను అనే వాళ్ళకి కూడా చెప్తున్నారనమాట. అది ఉపయోగకరంగా లేదు. అంటే నేను ఓన్లీ ఎక్స్టర్నల్గానే ఇవ్వనండి, నేను ఇంటర్నల్గాను మెడిసిన్ ఇస్తాను, ఎక్స్టర్నల్గాను ఇస్తాను. సో ఈ రకంగా ఇవ్వటం వల్ల అది క్యూర్కి చాలా ఫాస్ట్గా క్యూర్ వస్తుంది అని భ్రమపడేటటువంటి వాళ్ళకి చెప్తున్నారనమాట. ఆ ఇండికేట్ అయినటువంటి హోమియోపతిక్ మెడిసిన్ని నువ్వు ఓన్లీ ఇంటర్నల్గా ఇచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి తప్పితే ఎక్స్టర్నల్గా ఇవ్వటం వల్ల నీకు చెడు చేస్తుంది. ఈవెన్ ఆల్దో ఇట్ షుడ్ బి at the same time administered internally for the acute topical affections, example గా ఇన్ఫ్లమేషన్స్ ఆఫ్ ఇండివిజువల్ పార్ట్స్, ఎరిసిపిలాస్ ఎక్సెట్రా. అంటే ఈవెన్ ఇటువంటి యాక్యూట్ టాపికల్ ఎఫెక్షన్స్లో కూడా బయటకి ఇవ్వకూడదు. విచ్ హ్యావ్ నాట్ బీన్ కాజ్డ్ బై ఎక్స్టర్నల్ ఇంజురీ ఆఫ్ ప్రపోర్షనేట్ వైలెన్స్, అంటే చెప్పుకోతగ్గ విధ్వంసం జరిగి అక్కడ ఎక్స్టర్నల్ ఇంజురీ ఫామ్ అవ్వకుండా ఓన్లీ డైనమిక్ ఆర్ ఇంటర్నల్ కాజెస్ వల్ల మాత్రమే ఏర్పడినటువంటి కండిషన్స్లో ఎప్పుడైతే నువ్వు ఇంటర్నల్గా మెడిసిన్ ఇస్తున్నావో హోమియోపతికల్గా, ఈల్డ్ మోస్ట్ షూర్లీ టు ఇంటర్నల్ రెమెడీస్ హోమియోపతికల్లీ adapted to the perceptible state of the health present in the exterior and interior, అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఆ లోకల్ కంప్లైంట్ని సిమ్టమ్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని, అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్నల్గా ఉన్నటువంటి హెల్త్ కంప్లైంట్స్ అన్నిటిని కన్సిడరేషన్ తీసుకొని ఇచ్చినటువంటి హోమియోపతి మెడిసిన్తో చాలా ఖచ్చితత్వంతో అది నయమైపోతుంది, లొంగుతుంది. Yield most surely to internal remedies homeopathically adapted to the perceptible state of the health present in the exterior and interior, selected from the general store of proved medicines and generally without any other aid. ఈ రకంగా ఇచ్చినట్టు హోమియోపతి మెడిసిన్స్తో మొత్తంగా అదే నయం చేసుకుంటుంది, వితౌట్ ఎనీ అదర్ ఎయిడ్, అంటే బయట నుంచి ఎటువంటి సహాయం లేకుండా అది ఇంటర్నల్గా ఇచ్చినట్టు హోమియోపతి మెడిసిన్తోనే నయం చేసేసుకుంటుంది. బట్ ఇఫ్ దీస్ డిసీజెస్ డు నాట్ హీల్ టు దెమ్ కంప్లీట్లీ, ఒకవేళ ఈ రకంగా ఇచ్చినట్టు హోమియోపతి మెడిసిన్తో అక్కడ ఉన్నటువంటి జబ్బు అనేది పూర్తిగా లొంగకపోతే, అండ్ ఇఫ్ దే స్టిల్ రిమైన్ ఇన్ ది ఎఫెక్టెడ్ స్పాట్ అండ్ ఇన్ ది హోల్ స్టేట్, అది ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ భాగంలోనూ అది ఆ రకంగానే తగ్గుతుంది, అండ్ ఇంటర్నల్గా ఉండేటువంటి ఇతర లక్షణాలలోనూ అది కొంచెంగానే తగ్గి అది అలానే ఉండిపోతుంటే, అంటే నాట్ విత్ స్టాండింగ్ గుడ్ రెజిమెన్, అంటే అప్పటికీ వాళ్ళు మంచి డైట్ అండ్ రెజిమెన్ని, ఆహార పథ్యాలని వీటన్నిటిని జాగ్రత్తగా పాటిస్తున్నప్పటికీ అవి అలానే ఉండిపోతే, ఆ కంప్లైంట్ నయమవకుండా సొగంగా ఉండిపోతే, సొగం తగ్గకుండా, ఏ రిలీఫ్ ఆఫ్ డిసీజ్ విచ్ ది వైటల్ ఫోర్స్ ఇస్ నాట్ కాంపిటెంట్ టు రిస్టోర్ టు ది నార్మల్ స్టేట్. అంటే ఇక్కడ ఇదేంటంటే ఆ యొక్క వ్యాధి యొక్క అవశేషాలు అనేవి అక్కడ మిగిలిపోయాయి. ఎందుకు మిగిలిపోయాయి? వాటికి కారణం ఏంటంటే వైటల్ ఫోర్స్ అనేది మళ్ళీ తిరిగి దాని యొక్క యథాపూర్వ ఆరోగ్య స్థితికి తీసుకొని రాలేనంత దానికి ఆ సమర్థత లేకపోవడం వల్ల
దానికి ఆ సమర్థత ఎందుకు లేదు, ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు పోయింది అంటే, దెన్ ది యాక్టివ్ డిసీజ్ వాస్ యాజ్ నాట్ ఇన్ఫ్రీక్వెంట్లీ హ్యాపెన్స్, ఇదే అంత రేర్గా జరిగేది కాదు, చాలా తరచుగా సంభవిస్తుంది. ఏ ప్రొడక్ట్ ఆఫ్ సోరా విచ్ హ్యాడ్ ఇథ్రిటో రిమైన్ లేటెంట్ ఇన్ ఇంటీరియర్. యాక్టివ్ డిసీజ్ అంటే ఆ తరుణ వ్యాధి అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ యొక్క తరుణ వ్యాధి అనేది సోరా వల్ల ఉత్పన్నమైంది. విచ్ హ్యాడ్ ఇథ్రిటో రిమైండ్ లేటెంట్ ఇన్ ది ఇంటీరియర్, అది అప్పటి వరకు అండర్ కరెంట్గా నిద్రానావస్థలో ఉంది. బట్ హ్యాస్ నౌ బర్స్ట్ ఫోర్త్ అండ్ ఈజ్ ఆన్ ది పాయింట్ ఆఫ్ డెవలపింగ్ ఇంటే పాపులర్ క్రానిక్ డిసీజ్. ఆ యొక్క బర్స్ట్ ఫోర్త్ అంటే పేలి మన ముందుకు వచ్చి అది గమనించదగ్గ దీర్ఘ వ్యాధిగా వృద్ధి చెందింది అనేసి చెప్తున్నాను.